సో ఇన్ని చేస్తున్నారు కదా, పర్సనల్ స్పేస్, పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుందా అసలు మీకు? తక్కువ ఉంటుందండి. మరి ఎలా రిలేషన్షిప్స్ని కానీ అంటే ఏం లేదు ఫ్యామిలీ మనకేం రిలేషన్షిప్ లేదు మనం పర్సనల్ రిలేషన్షిప్స్ సోలో ఎలా సోలో బ్యాలెన్స్? బతికే కదా. మా అమ్మాయి మా చెల్లి మా అల్లుడిగాడు వస్తేనే నేను ఒకరోజు కూడా ఇంట్లో లేనండి పాపం. వాళ్ళు చాలా సఫర్ అయ్యి వెళ్ళిపోయారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే మూవీస్? ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేనంత పొగరని అట్లా ఏం లేదండి. వాళ్ళు రావాలన్నా వాళ్ళు తిరిగి వెళ్ళాలన్నా ఛార్జీలు డబ్బులు సంపాదించాలి. బట్ స్టిల్ ఇప్పుడు అంత చేస్తుంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫ్యామిలీ లైఫ్ బాగుండడానికే కదా. నేను దూరం ఉంటేనే బాగుంటాను. నేను దగ్గరకు ఉంటే మళ్ళీ గొడవలు ఎందుకు అరుస్తాను. మన వర్క్ టెన్షన్ అంతా వాళ్ళని చూపించాలి. ఓకే. వర్క్ టెన్షన్స్ ఎలా ఉంటాయండి యూజువల్గా? అంటే అన్నీ మనమే అయి రాస్తున్నప్పుడు, యాక్టింగ్, డైరెక్టర్, తర్వాత రైటింగ్ ఇవన్నీ మనమే చేసినప్పుడు ఆ వర్క్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది? ప్రెజర్ కాదు, మీరు ఎంజాయ్ చేస్తే వర్క్ని మాత్రం అదే ఉండదండి. ఇప్పుడు నువ్వు ఎందుకు వేరే సినిమాలు రాయట్లేదు, జస్ట్ వెళ్ళి వచ్చేస్తుంటావు, 2 వర్షంలో వచ్చేస్తుంటావు, నువ్వు ఎందుకు కంప్లీట్ సింగిల్ కార్డ్ రైటర్ అవ్వు అని నాకు అడుగుతారు. నేను సింగిల్ కార్డ్ రైటర్ అయితే అంటే నేను డైలాగ్స్ కదా అన్నారు. మీరు డైరెక్ట్ అనుకోండి, మీకు నచ్చే వరకు నేను రాయాలి. మీరు ఎప్పుడు రమ్మని అప్పుడు వచ్చి నేను రాయాలి. అప్పుడు టైం కిల్ అయిపోతూ ఉంటుంది. మీకు ఏం కావాలో నేను రాయాలి. ఇప్పుడు నేను నా సిరీస్లకు నా సినిమాకు అనుకోండి నేను రాసుకుంటాను. నాకు నచ్చిన నేను రాసుకుంటాను, మీకు నచ్చినట్టు రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా కొన్ని రాయట్లేదు. సో ఇండస్ట్రీలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అండ్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఇవన్నీ ఉన్నాయా ఇందులో? అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ ఎవరున్నారు? ఎప్పుడు ఈక్వల్ కాదండి. ఈక్వల్ అవ్వాలని కోరుకుంటున్నాం కదా. అసలు అవ్వలేరండి. ఏ రకంగా ఈక్వల్ కాదు. చాలా పెద్ద అబద్ధం అది. అంటే హక్కుల కోసం పోరాటం తప్ప ఈక్వల్ ఎలా అవుతారండి? అవ్వరండి. మీకు ఎప్పటికీ మేము ఈక్వల్ కాలేమా? అవ్వలేండి. మేము ఒక మెట్టు పైన ఉన్నాం అంటున్నారా ఏంటి? ఆఫ్ కోర్స్ సమ్టైమ్స్ ఆడవాళ్ళు పైన ఉంటారండి, సమ్టైమ్స్ మగవాళ్ళు చాలా లీస్ట్లో ఉంటారు, సమ్టైమ్స్ మగవాళ్ళు పైన ఉంటారండి, సమ్టైమ్స్ ఆడవాళ్ళు కింద ఉంటారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఈక్వల్ ఎప్పుడు కాదండి. సో మగవాడే ఈక్వల్ కాదండి. మీకు అర్థమైందా? ఇప్పుడు బాబాయ్కి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన, మీ కెమెరా వైపు కాదు, కెమెరా వెనక ఒక అతను ఉన్నారు. మీ బాబాయ్ గారికి వచ్చిన జీతం వేరు, నాకు వచ్చిన జీతం వేరు. ఆయనకుండే వెహికల్ వేరు, నాకుండే వెహికల్ వేరు. ఆయనకుండే స్వభావం వేరు, నాకుండే స్వభావం వేరు. ఆయనకుండే ఫెసిలిటీస్ వేరు, నాకున్న ఫెసిలిటీస్ వేరు. ఈక్వల్ ఎక్కడ వద్దండి. మీకు అర్థమైంది? ఈరోజు నాకు 1,00,000 వస్తుంది, ఆయనకి 10,000 వస్తుంది, రేపు ఆయనకి 10 లక్షలు వస్తుంది. నేనే 100 రూపాయలు అడగొచ్చి అప్పాయనకి చెప్పలేమండి. ఇంకా హక్కులు కూడా ఈక్వల్గా ఉన్నాయా అమ్మాయిలకి అబ్బాయిలకి? ఉన్నాయా? లేవు. మరి ఇంకెక్కడ ఈక్వల్? ఇట్లా మూవీస్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం కదా, సో కొంచెం జాగ్రత్తగా తీస్తే మూవీస్ బెటర్ అని ఎప్పుడైనా అనిపించిందా? లైక్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి, సిరీస్లో అవన్నీ రాస్తున్నారు కాబట్టి, కొన్ని మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటారు పిల్లలు, ఎస్పెషల్లీ టీనేజర్స్. సో ఏంటి కొన్ని మంచి మూవీస్, సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ తీస్తేనే బెటర్ అన్న థాట్ ఎప్పుడైనా వచ్చి ఉంటుందా ఇండస్ట్రీ వాళ్ళకి కానీ? లేకపోతే అట్లా ఏం లేదండి. మన సినిమా హిట్ చేయాలనుకుంటాం తప్ప అందరూ సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, మనం మార్చేద్దాము మనం అని ఎవరు రాడండి. మీరు ఒకవేళ మూవీస్ తీస్తే సోషల్ మెసేజ్ ఉంటుందా, లేకపోతే వెబ్ సిరీస్లో ఉన్న కామెడీ పండించడానికి చూస్తారా? ఏంటి లవ్ ట్రాక్? మీ జానర్ ఏంటి? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా. తెలియదండి, ప్రొడ్యూసర్ని బట్టండి. అంతేనా? పెద్ద ప్రొడ్యూసర్ దొరికితే ఇంకో సినిమా ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్ ఉంటే ఇంకో సినిమా ఉంటుంది. ఏంటి యాక్టర్గా చూస్తున్నాం, ఇప్పుడు మూవీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? చేయాలండి, కొంచెం బిజీలో ఉన్నా కదా, డేట్లన్నీ ఖాళీ చేసుకుని మన సినిమా చేయాలి. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారంటే లెక్క చెప్పలేదు మాకు. ఇంకా 7-8 చేస్తున్నాం. అంటే లైక్ మెయిన్ లీడ్ రోల్సా లేకపోతే క్యారెక్టర్ రోల్స్, తర్వాత మెయిన్ లీడ్ ఎవరైనా చేస్తున్నాను. ఏంటి అసలు గోల్ ఏంటి? ఇలా అవ్వాలన్న గోల్ ఏమైనా ఉందా, లేకపోతే గో విత్ ద ఫ్లోనా మూవీస్? గో విత్ ద ఫ్లో అండి. ఎలా అవ్వాలని ఏం లేదండి. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎలా అవుతారంటే దానికోసం కష్టపడతాం కానీ అది అవుతామని చెప్పలేం కదా. ఓకే. సో సక్సెస్ అయిన తర్వాత ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, హిట్ కొట్టాము అండ్ బ్రేక్ ఈవెన్ వచ్చింది, మనకు బ్రేక్ వచ్చింది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నది ఏమైనా ఉందా? కమిటీ గుర్రాలు మూవీస్లో అయితే. ఓకే. తర్వాత నెక్స్ట్ మూవీస్ అన్నీ లైనప్ ఉన్నాయి కదా, సో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎటువంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లక్కీగా నాకు కామెడీ ఇవ్వట్లేదా? కామెడీ చేయట్లేదండి. అంటే కమిటీ కుర్రాలు చూసి సీరియస్ క్యారెక్టర్స్ నాకు కమిటీ కుర్రాలు డైరెక్టర్ ఒక అతను అనేవాడు, నువ్వు నాట్ కమెడీ అంటారు, నువ్వు ఆర్టిస్ట్. యదువంశీ అనేవాడు. యదువంశీ ఆ సినిమాకి చాలా ఏడిపించాను వాడు. నేను చేయను రా వెళ్ళిపోతాను. అప్పుడు విశ్వంబరావు ఉండేది నాకు చేయాల్సింది, అది వదులుకోవాల్సి వచ్చింది. అయితే మనోడు ఎలా చెప్తాడు అంటే, ఒక ఆర్టిస్ట్ని నువ్వు తప్ప ఇంకోటి తోపు లేడు భూమి మీద అన్నట్టుగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అలా చెప్పి అలా చేయిస్తాడు. అయ్యో బాబాయ్, వాడు నువ్వు కమెడియన్ కాదు, నువ్వు ఆర్టిస్ట్వి,
నువ్వు ఈ సీన్ ఎట్లా చెయ్యు, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఇలా చెయ్యవు అంటే నేను చాలా ఓన్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు దాకా నేను ఏదైనా యాక్టింగ్ చేసిన సినిమా ఉంది, షార్ట్ ఉంది, ఏదైనా సీన్ ఉంది అంటే అది ఒకటే, ఇంకేం లేదు. అదే చాలా వెబ్ సిరీస్లో చాలా అవన్నీ టేక్ తీసుకో, పెట్టు డైలాగ్ అంటే చెప్పి టికెట్ అంటదండి. ఆ 2 హడావిళ్ళు ఉంటాయి. యాక్టింగ్ మూడ్లోకి అంత వెళ్ళలేమండి. అది తీసుకున్నాం. సో ఇప్పుడు ఆడియన్స్ ఎలా చూస్తారు ప్రసాద్ బెహ్రా గారిని? యాక్టర్గా చూస్తున్నారా, కమెడియన్గా చూస్తున్నారా? ఎంటర్టైన్మెంట్ అంత మన నుంచి ఏం వచ్చిన ఎంటర్టైన్మెంట్, గొడవ వచ్చిన ఎంటర్టైన్మెంట్, ఎపిసోడ్ వచ్చిన ఎంటర్టైన్మెంట్, గాసిప్ వచ్చిన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వర్సటైల్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, సో అలా అవ్వాలి అన్న థాట్ ఏమన్నా? మనం చేసిందే 4 వెబ్ సిరీస్లు. అలా అవ్వాలి లెజెండరీ ఎందుకంత పెద్ద మాట. అలా అవ్వాలి అని ఫ్యూచర్లో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక అట్లా ఏం లేదండి. నేను లెజెండరీ యాక్టర్ అయిపోవాలి, పెద్ద యాక్టర్ ఏం లేదండి. మన కార్ మెయింటెనెన్స్కి, మన ఫ్లాట్ మెయింటెనెన్స్కి సరిపోదు. నేను బాగా డబ్బులు సంపాదించేశారు, మనీకి బాగా వాల్యూ ఇస్తారు. మీరే నాకు అప్పించారు, అసలు గుర్తుందా? బాగా సంపాదిస్తే మీకు ఎందుకు అప్పుడతాను? ఇచ్చానా నేను? గుర్తులేదండి నాకు. కాదు, యూజువల్గా మనీకి ఎంత వాల్యూ ఇస్తారు మీరు? అంటే డబ్బుని కొంతమంది రెస్పెక్ట్ చేస్తారు, డబ్బు కొంతమందికి నచ్చదు, డబ్బు కొంతమందిని అమితంగా ప్రేమిస్తారు, డబ్బు వల్ల నాశనం అయిపోతారు అనుకున్న వాళ్ళు. సో డబ్బు అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు దానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తారు? ఏమన్నా అంటే నేను నిజంగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నా. ఆఫ్టర్ ఫేమ్ వచ్చిన తర్వాత ఈరోజు నా అంత డబ్బులు సంపాదించిన యూట్యూబర్ ఉండడు. మరి ఎందుకు డబ్బులు వద్దనుకుంటున్నారు? మోరల్స్ కొన్ని చంపేసాయి, కొన్ని వద్దనుకున్నా. మనం ఎవరి కోసం సంపాదించాలి ఇంకా అట్లా కొంత. ఈరోజు ఒక యాడ్ చేస్తే ₹1,00,000 ఇస్తారు, లేదా ఫ్రెండ్తో మంది కొడితే ఏది బెటర్ అంటే రెండోది బెటర్, రే మా పదరా బంద్ చేసుకుందాం. ఎందుకు అట్లా ప్రమోషన్స్ ఎక్కువ చేయరంటే ఏది పెట్టినా ఇన్స్టాలో కానీ వీటిలో కానీ 1 million ఫాలోవర్స్ అండ్ 1 million వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువ చేశానండి. వర్స్ట్ బ్రాండ్స్ కొన్ని చేశాను. నేను ఒక ఫ్రెండ్ యాప్ ఏదో చేశానండి, అలాంటిది ఏదో ఒకటి చేశా. రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి చిన్న పాప, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అడిగింది ఫ్రెండ్ యాప్ ద్వారా. నాకు అప్పటికే ఇష్టం లేదు, ఇష్టంగా నేను యాప్లో ఉండను మ్యాక్సిమం. బట్ నాది కాదు కదండి, అది నా ప్రొడక్షన్ కాదు, నా వీడియోస్ కావు కదా. సో కొన్ని మోరల్స్ వాటి వల్ల నేను కొన్ని చేయడం మానేసాను. అలా చాలా వచ్చాను నాకు. డేటింగ్ యాప్లు చాలా వచ్చాను, చాలా ప్రమోట్ చేయమని వచ్చాను. కొన్ని బ్యూటీ ప్రోడక్ట్లు వచ్చాయండి, అవి నేను చేయకూడదు, చేస్తే నువ్వు ముందు రాసుకో అంటారు అని చెప్పి చేయలేదండి. తర్వాత బెట్టింగ్ వచ్చిందండి. స్టార్టింగ్లో నేను బెట్టింగ్ ఒప్పుకున్నానండి. ఏదో ఒకటి ఆ మధ్య కొంచెం నేను ఒకటి పెట్టి వెంటనే డిలీట్ చేస్తాను, డబ్బులు కూడా తీసుకోవాలి వాళ్ళ దగ్గర. కాంట్రాక్ట్ 9 months కాంట్రాక్ట్ అండి, డబ్బులు కూడా తీసుకోలేదు. వద్దని చెప్తాను. అది అప్పుడు ఈ కేసులు ఏం జరగలే, చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు నేను ఇలా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోయారు. అయ్యో అవతల తప్పున లేకపోయినా కారణం మనం అవ్వకూడదని తీస్తానండి, మేము పెట్టిన వెంటనే తీస్తాను. అలా ఏమో ఉన్నాయండి. మొన్న ఒక బ్యూటీ క్లినిక్ వెళ్ళి ప్రమోట్ చేశానండి, డబ్బులేం తీసుకోలేదండి. డబ్బులేం తీసుకోలేదు కానీ అందరూ తిట్టారు, ఎందుకు చేశారు ఆ హాస్పిటల్, ఎందుకు ప్రమోట్ చేసావు, క్లినిక్ హాస్పిటల్ అది రెండు. ఇప్పుడు క్లినిక్ అది డెర్మటాలజీకి సంబంధించి, అది ఎందుకు చేసావు అన్నారు. ఇంకా చేయలేదండి, అట్లా ఉన్నాను. రియల్ ఎస్టేట్ వే వస్తున్నా చేసి చేయాలి. ఇంకా ప్లాట్లు కొనుక్కోండి, నాకు ఎంతో కొంత ప్లాట్ ఇస్తారు.